ప్రీవియస్ వీడియోలో ఎంజైమ్లకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. అందులో పరిచయము, ఎంజైమ్ల నిర్మాణము, వాటి రసాయనిక ధర్మాలు మరియు రసాయనిక చర్యలు అంటే ఏమిటో తెలుసుకోవడం జరిగింది. ముందుగా అంశాలను ఒక్కసారి మనము షార్ట్గా రివైజ్ చేసుకుందాము. ఎంజైమ్లు అనేవి జీవ ఉత్ప్రేరకాలు, అంటే రసాయనిక చర్యల్లో వినియోగము అవ్వకుండా అవి రసాయనిక చర్యలను వేగవంతము చేసేటువంటి అణువులు. రసాయనికంగా ఎంజైమ్లు దాదాపుగా అన్నీ కూడా ప్రోటీన్లు. అయితే కొన్ని ప్రోటీన్లు కానటువంటి ఎంజైమ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణ 23S rRNA, వీటినే రైబోజైమ్లు అని కూడా అంటాము. ఎంజైమ్ల నిర్మాణము, ఎంజైమ్లు దాదాపుగా అన్నీ కూడా ప్రోటీన్లే కాబట్టి ఎంజైమ్ల నిర్మాణము అనేది ప్రోటీన్ల నిర్మాణం మాదిరిగానే ఉంటుంది. ఎంజైమ్లు ప్రోటీన్ల మాదిరిగానే ప్రాథమిక నిర్మాణము, ద్వితీయ నిర్మాణము, తృతీయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఎంజైమ్లు తృతీయ నిర్మాణంలో ఒక త్రిమితీయ నిర్మాణాన్ని, ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉండి క్రియావంతంగా ఉంటాయి. ఈ త్రిమితీయ నిర్మాణంలో ఉండే గుంట వంటి లేదా సంచి వంటి లేదా నొక్కు వంటి నిర్మాణాన్ని క్రియాశీల స్థానము అని అంటాము. ఈ క్రియాశీల స్థానము అనేది ఉత్ప్రేరక ప్రదేశంగా వ్యవహరిస్తుంది. ఈ క్రియాశీల స్థానం వద్దనే రసాయనిక చర్యలు వేగవంతము చేయబడతాయి. కాబట్టి దీన్ని క్యాటలిటిక్ సైట్గా, అంటే ఉత్ప్రేరక ప్రదేశంగా మనము చెబుతాము. ఇక రసాయనిక చర్యలు, బంధాల విచ్ఛిన్నము మరియు కొత్త బంధాల తయారీ ద్వారా కొత్త పదార్థాలు ఏర్పడే ప్రక్రియనే రసాయనిక చర్య అని అంటాము. రసాయనిక చర్యలను ఎంజైమ్లు వేగవంతము చేస్తాయి. ఈరోజు అధిక వేగంతో జరిగే రసాయనిక మార్పిడులను ఎంజైమ్లు ఏ విధంగా జరుపుతాయో వివరంగా తెలుసుకుందాము. ఎంజైమ్లు అదస్థ పదార్థాన్ని ఉత్పాదితాలుగా మారుస్తాయి. ఇక్కడ ఎస్ అంటే అదస్థ పదార్థము లేదా సబ్స్ట్రేట్, పి అనేది ఉత్పాదితము ప్రోడక్ట్, ఇక్కడ ఈ అనేది ఎంజైమ్ను తెలియజేస్తుంది. ఇక్కడ ఈ అనేది ఎంజైమ్ను తెలియజేస్తుంది. ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యలో పాల్గొనే పదార్థాన్ని అదస్థ పదార్థం అంటాము. చర్య ఫలితంగా ఏర్పడే కొత్త పదార్థాన్ని ఉత్పాదితము ప్రోడక్ట్ అని అంటాము. ఇక అదస్థ పదార్థం యొక్క నిర్వచనం, ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యలో ఉత్పాదితంగా మార్చబడే పదార్థాన్ని అదస్థ పదార్థం అని అంటాము. ఇక ఎంజైమ్ యొక్క నిర్వచనం, ఎంజైమ్ అంటే ఏంది? రసాయనికంగా అది ప్రోటీను. ఎంజైము తృతీయ నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన త్రిమితీయ నిర్మాణం కలిగి ఉంటుంది.
ఈ త్రిమితీయ నిర్మాణంలో నొక్కుల వంటి ప్రదేశాలు ఉంటాయి. వీటిని క్రియాశీల స్థానము అని అంటాము. ఈ ఎంజైమ్లు ఏం చేస్తాయి? అదస్త పదార్థాన్ని ఉత్పాదితాలుగా మారుస్తాయి. ఈ అంశాలను క్రోడీకరిస్తే ఎంజైమ్ యొక్క నిర్వచనం మనం చెప్పుకోవచ్చు. అదస్త పదార్థాన్ని ఉత్పాదితాలుగా మార్చే క్రియాశీల స్థానము కలిగిన త్రిమితీయ నిర్మాణము కలిగిన ప్రోటీన్లను ఎంజైమ్లు అని పిలుస్తాము. మరి ఈ ఎంజైమ్లు రసాయనిక మార్పిడులను ఏ విధంగా వేగవంతం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ అంటే ఇక్కడ అదస్త పదార్థము, అదస్త పదార్థము ఎంజైమ్లు నొక్కువలే ఉండే క్రియాశీల స్థానానికి బంధితం అవుతుంది. ఇది అదస్త పదార్థము. అదస్త పదార్థం ఇది ఎంజైమ్లో నొక్కువలే ఉండే క్రియాశీల స్థానం వద్ద బంధితం అవుతుంది. అదస్త పదార్థము ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద బంధితం అవ్వాలంటే ముందుగా ఈ అదస్త పదార్థము క్రియాశీల స్థానం వద్దకు విసరణ చెందాలి. ఇది క్రియాశీల స్థానం వద్దకు రావాలి. అదస్త పదార్థము ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద బంధితం అవ్వడం వల్ల ఎంజైము మరియు అదస్త పదార్థ సంక్లిష్టము ఏర్పడుతుంది. ఎంజైము అదస్త పదార్థ సంక్లిష్టము ఏ విధంగా ఏర్పడుతుంది? అదస్త పదార్థము ఎంజైమ్లోని క్రియాశీల స్థానం వద్ద బంధితము అవ్వడం వల్ల ఎంజైము అదస్త పదార్థ సంక్లిష్టము ఏర్పడుతుంది. ఈ ఎంజైము అదస్త పదార్థ సంక్లిష్టము ఏర్పడము అనేది ఒక క్రమ పరివర్తన దృగ్విషయము. క్రమ పరివర్తన దృగ్విషయము. క్రమ పరివర్తన దృగ్విషయం. ఈ ఎంజైము అదస్త పదార్థ సంక్లిష్టంలో అదస్త పదార్థము ఎంజైము అదస్త పదార్థ సంక్లిష్టంలో అదస్త పదార్థము కొత్త నిర్మాణాన్ని పొందుతుంది. దీని యొక్క అణు నిర్మాణంలో మార్పు ఏర్పడుతుంది. ఈ అదస్త పదార్థం యొక్క కొత్త నిర్మాణాన్ని క్రమ పరివర్తన స్థితి నిర్మాణము అని అంటాము. క్రమ పరివర్తన స్థితి నిర్మాణం అంటే ఏంటి? ఎంజైమ్ అదస్త పదార్థ సంక్లిష్టంలో అదస్త పదార్థం అణువు కొత్త నిర్మాణాన్ని పొందుతుంది.
ఈ కొత్త నిర్మాణాన్ని ఏమంటాము? అదస్థ పదార్థం యొక్క కొత్త నిర్మాణాన్ని క్రమ పరివర్తన స్థితి నిర్మాణం అని అంటాము. అయితే ఈ క్రమ పరివర్తన దృగ్విషయము మరియు క్రమ పరివర్తన స్థితి నిర్మాణం అంటే ఏంటో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. రసాయనిక చర్యల్లో లేదా రసాయనిక మార్పిడుల్లో బంధాల విచ్ఛిన్నము మరియు కొత్త బంధాల తయారీ అనేది జరుగుతుంది. ఈ బంధాల విచ్ఛిన్నము మరియు బంధాల తయారీ సమయంలో శక్తి మార్పులు చోటు చేసుకుంటాయి. బంధాల విచ్ఛిన్నము, బంధాల తయారీ సమయంలో శక్తి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకు ఒకసారి చూద్దాం. బంధాల విచ్ఛిన్నము అంటే పరమాణువుల మధ్య, అణువులో ఉండే పరమాణువుల మధ్య బంధాలు విడగొట్టబడడం. ఇది పరమాణు కేంద్రకము, ప్లస్ ఛార్జ్ ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్ ఆర్బిట్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఇదొక పరమాణువు, ఇది మరొక పరమాణువు. వీటి మధ్య బంధం అనేది ఉంటుంది. బంధ విచ్ఛిన్నం అంటే ఈ బంధము తెగిపోవాలి, ఈ బంధము విడిపోవాలి. ఈ బంధము విడిపోవాలంటే ముందుగా ఈ బంధము బలహీనము అవ్వాలి. అందుకుగాను ఈ బంధాలు వంచబడాలి, లేదా ఈ బంధాలు దూరంగా లాగబడాలి. ఇందుకు కొంత శక్తి అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా పరమాణువుల మధ్య కొత్త బంధాలు ఏర్పడాలి. అంటే ఈ పరమాణువులు దగ్గరకు రావాలి. పరమాణువులు దగ్గరకు రావాలి అంటే వాటి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వికర్షణను అధిగమించాలి. పరమాణువులు దగ్గరకు రావాలి అంటే వాటి బాహ్య కర్పరాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణను అధిగమించవలసి ఉంటుంది. ఈ వికర్షణ ఫలితంగా ఈ పరమాణువులు దగ్గరికి రాలేవు. వీటిని దగ్గరికి తీసుకురావాలంటే వికర్షణను అధిగమించాలి, ఈ వికర్షణ బలాలు అధిగమించాలి. అందుకుగాను మళ్ళీ కొంత శక్తి అనేది అవసరం అవుతుంది. అయితే పదార్థంలో లేదా అణువు లోపల కొంత శక్తి అనేది ఉంటుంది. దీనిని స్వేచ్ఛా శక్తి అని అంటాము. అయితే ఆ స్వేచ్ఛా శక్తి అనేది ఈ బంధాలు వంచడానికి లేదా బంధాలు విరగొట్టడానికి, ఈ వికర్షణ బలాలు అధిగమించడానికి సరిపోదు. కాబట్టి దానికి అదనంగా కొంత శక్తి అనేది అందజేయవలసి ఉంటుంది. ఆ అదనపు శక్తిని అందజేసినట్లయితే ఈ బంధాలు బలహీనపడతాయి, అంటే వంచబడతాయి, దూరంగా లాగబడతాయి, కొత్త బంధాలు తయారవుతాయి. ఎప్పుడైతే బంధాలు వంచబడుతున్నాయో, లాగబడుతున్నాయో, కొత్త బంధాలు ఏర్పడుతున్నాయో అప్పుడు ఆ అణువు యొక్క నిర్మాణంలో క్రమంగా మార్పులు జరుగుతాయి. అణువు యొక్క నిర్మాణంలో మార్పు అనేది వస్తుంది. దీనినే క్రమ పరివర్తన స్థితి నిర్మాణం అని అంటాము. క్రమ పరివర్తన స్థితి నిర్మాణము.
ఈ క్రమ పరివర్తన స్థితి నిర్మాణాన్ని పొందడానికి శక్తి అనేది అవసరం అవుతుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా అధస్థ పదార్థం అణువులో కొంత శక్తి ఉంటుంది, దానికి అదనంగా ఇంకా కొంత శక్తి అనేది ఈ స్థితి నిర్మాణాన్ని పొందడానికి అవసరం అవుతుంది. ఈ అదనపు శక్తినే క్రమ పరివర్తన స్థితి నిర్మాణాన్ని పొందడానికి అవసరమయ్యే ఈ అదనపు శక్తినే ఉత్తేజిత శక్తి అని అంటాము. ఉత్తేజిత శక్తి. ఈ ఉత్తేజిత శక్తిని అందజేస్తే ఆ రాసాయనిక చర్య అనేది జరుగుతుంది. అయితే రాసాయనిక చర్యలు వాటి శక్తి మార్పులను బట్టి రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని రాసాయనిక చర్యల్లో అధస్థ పదార్థం యొక్క శక్తి కంటే ఉత్పాదితాల యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. అధస్థ పదార్థం యొక్క శక్తి కంటే శక్తి ఉత్పాదితాల శక్తి తక్కువగా ఉంటుంది. అంటే ఈ రకపు చర్యల్లో శక్తి బయటకు విడుదల అవుతుంది. ఇటువంటి రాసాయనిక చర్యలను శక్తిమోచక చర్య అని అంటాము, లేదా ఉష్ణమోచక చర్య. ఉష్ణమోచక చర్య లేదా ఎగ్జర్గోనిక్ రియాక్షన్స్ అని పిలుస్తాం. అంటే ఈ చర్య లోపల శక్తి అనేది బయటకు విడుదల అవుతుంది. సాధారణంగా ఈ శక్తిమోచక చర్యలు యాదృచ్ఛికంగా తమంతటా తామే జరుగుతాయి. అదనంగా బయట నుండి శక్తిని ఇవ్వవలసిన అవసరం అనేది ఉండదు. అయితే ఈ చర్యలు చాలా నెమ్మదిగా జరుగుతుంటాయి. చాలా వరకు చర్యలు చాలా నెమ్మదిగా జరుగుతుంటాయి. ఇక రెండో రకం చర్యలు, వీటిలో శక్తి అనేది అవసరం అవుతుంది లేదా శక్తి గ్రహించబడుతుంది. అధస్థ పదార్థం యొక్క శక్తి స్థాయి ఉత్పాదితం యొక్క శక్తి. ఇక్కడ అధస్థ పదార్థం కంటే ఉత్పాదితాల యొక్క శక్తి ఎక్కువగా ఉంది. అంటే చర్య లోపల శక్తి అనేది గ్రహించబడుతుంది. ఇటువంటి చర్యలను శక్తి గ్రాహక చర్యలు అని అంటాము. ఈ శక్తి గ్రాహక చర్యలు జరగాలంటే తప్పనిసరిగా శక్తిని అందజేయవలసి ఉంటుంది. ఇవి యాదృచ్ఛికంగా జరగవు. వీటి శక్తి యాదృచ్ఛికంగా జరగవు. శక్తిని ఇస్తే మాత్రమే ఇవి ప్రారంభం అవుతాయి. అయితే శక్తి మోచక చర్యలైన లేదా శక్తి గ్రాహక చర్యలు అయినప్పటికీ రెండింటిలో కూడా క్రమ పరివర్తన స్థితి నిర్మాణము, క్రమ
పరివర్తన స్థితి నిర్మాణము పొందడానికి శక్తిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ శక్తిని ఏమంటున్నాము? ఉత్తేజిత శక్తి. ఉత్తేజిత శక్తి. సాధారణంగా శక్తి మోచక చర్యలకు అవసరమయ్యే ఉత్తేజిత శక్తి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇక శక్తి గ్రాహక చర్య లోపల ఇంకా ఎక్కువ ఉత్తేజిత శక్తి అనేది అవసరం అవుతుంది. ఇంతవరకు మనము క్రమ పరివర్తన స్థితి నిర్మాణము అంటే ఏమిటి మరియు ఉత్తేజిత శక్తి భావన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక గ్రాఫ్ ద్వారా ఎంజైమ్లు ఏ విధంగా రసాయనిక చర్యలను వేగవంతం చేస్తాయో చూద్దాం. ఎక్స్ అక్షము, వై అక్షం. వై అక్షం పైన స్థితిజ శక్తి, ఎక్స్ అక్షంపై క్రమ పరివర్తన స్థితి ద్వారా జరిగేటువంటి చర్య పురోగతి. ఎక్స్ అక్షంపై క్రమ పరివర్తన ద్వారా జరిగేటువంటి చర్య పురోగతిని, వై అక్షంపై స్థితిజ శక్తి తీసుకొని గీసినటువంటి గ్రాఫ్. ఈ గ్రాఫ్ ప్రకారం అదస్థ పదార్థము క్రమ పరివర్తన స్థితి నిర్మాణం ద్వారా చివరగా ఉత్పాదితాలుగా మారుతుంది. ఇక్కడ అదస్థ పదార్థం యొక్క శక్తి, ఇది క్రమ పరివర్తన స్థితి నిర్మాణం యొక్క శక్తి, ఇది ఉత్పాదితం యొక్క శక్తి. అదస్థ పదార్థం యొక్క సరాసరి శక్తి స్థితి మరియు క్రమ పరివర్తన స్థితి నిర్మాణం యొక్క శక్తి స్థితి మధ్య తేడాను ఉత్తేజిత శక్తి అని అంటాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. అదస్థ పదార్థం యొక్క సరాసరి శక్తి మరియు క్రమ పరివర్తన స్థితి నిర్మాణంలో శక్తి మధ్య భేదాన్ని ఉత్తేజిత శక్తి అని అంటాము. అంటే అదస్థ పదార్థానికి ఉత్తేజిత శక్తిని అందజేసినట్లయితే అది క్రమ పరివర్తన స్థితి నిర్మాణాన్ని చేరుతుంది. తర్వాత ఆ నిర్మాణము ఉత్పాదితాలుగా మార్చబడుతుంది. అంటే బంధాల విచ్ఛిన్నము, కొత్త బంధాల తయారీ జరిగి ఉత్పాదితము తయారవుతుంది. ఇది ఎంజైము లేనప్పుడు, ఎంజైము లేనప్పుడు. ఇక ఎంజైమ్ సమక్షములో
ఇది ఎంజైము ఉన్నప్పుడు. ఎంజైమ్ సమక్షంలో అదస్థ పదార్థము క్రమ పరివర్తన స్థితి నిర్మాణాన్ని చేరడానికి అవసరమైనటువంటి శక్తి అనేది తగ్గించబడుతుంది. అంటే ఉత్తేజిత శక్తి తగ్గించబడుతుంది. ఈ విధంగా అదస్థ పదార్థము క్రమ పరివర్తన స్థితి నిర్మాణాన్ని చేరడానికి అవసరమయ్యే ఉత్తేజిత శక్తి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఎంజైమ్లు రసాయనిక చర్యలను వేగవంతము చేస్తాయి. ఈ విధంగా అదస్థ పదార్థము క్రమ పరివర్తన స్థితి నిర్మాణానికి అవసరమైనటువంటి శక్తి అవరోధాన్ని ఎంజైమ్లు తగ్గిస్తున్నాయి. ఈ విధంగా చర్యలన్నవి సులభతరం లేదా వేగవంతము చేస్తున్నాయి. దీన్ని బట్టి మనకి అర్థమై ఉంటుంది ఎంజైమ్లు ఏ విధంగా రసాయనిక మార్పిడులను వేగవంతము చేస్తాయి. ఎలా వేగవంతం చేస్తున్నాయి? ఆ రసాయనిక చర్య జరగడానికి లేదా అదస్థ పదార్థము క్రమ పరివర్తన స్థితి ద్వారా ఉత్పాదితంగా మారడానికి అవసరమైనటువంటి ఉత్తేజిత శక్తి పరిమాణాన్ని లేదా శక్తి అవరోధాన్ని తగ్గించడము ద్వారా రసాయనిక చర్యలను ఎంజైమ్లు వేగవంతము చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎంజైము చర్య స్వభావము. ప్రతి ఎంజైమ్ అణువులో అదస్థ పదార్థము బంధితమయ్యే స్థానము ఉంటుంది. ఫలితంగా ఎంజైము అదస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడుతుంది. ఓకే, ఇది ఎంజైము. ఎంజైమ్లో అదస్థ పదార్థము బంధితమయ్యే స్థానం ఉంటుంది. దీన్నే క్రియాశీల స్థానం అంటాము. ఇది ఎంజైము, ఇది అదస్థ పదార్థం. ఏమవుతుంది? అదస్థ పదార్థము ఎంజైమ్ యొక్క ఈ క్రియాశీల స్థానంలో బంధితము అవుతుంది. రైట్. ఫలితంగా ఎంజైము అదస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడుతుంది. ఈ ఎంజైము అదస్థ పదార్థ సంక్లిష్టము అనేది స్వల్పకాలికంగా ఉంటుంది. వెంటనే ఈ సంక్లిష్టంలోని అదస్థ పదార్థంలో బంధాల విచ్ఛిన్నము, బంధాల తయారీ జరిగి అదస్థ పదార్థము ఉత్పాదితంగా మారుతుంది. అదస్థ పదార్థము ఉత్పాదితంగా మారుతుంది. ఫలితంగా ఎంజైము ఉత్పాదిత సంక్లిష్టము అనేది ఏర్పడుతుంది. ఎంజైము ఉత్పాదిత సంక్లిష్టం.
వెంటనే ఉత్పాదితాలు ఎంజైమ్ నుండి వియోజనము చెందుతాయి. దీనిని ఒక ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాం. ఎంజైము యొక్క క్రియాశీల స్థానం వద్ద అధస్థ పదార్థము బంధితం అవుతుంది. ఫలితంగా ఎంజైము అధస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడుతుంది. ఈ ఎంజైము అధస్థ పదార్థ సంక్లిష్టము స్వల్పకాలికంగా ఉంటుంది. అధస్థ పదార్థము ఉత్పాదితాలుగా మారుతుంది. ఫలితంగా ఎంజైము ఉత్పాదిత సంక్లిష్టము ఏర్పడుతుంది. ఉత్పాదితాలు ఎంజైమ్ నుండి విడిపోతాయి. ఈ ఎంజైము అధస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడే పద్ధతిని వివరించడానికి 2 నమూనాలు ఉన్నాయి. అవి ఒకటి ఇమిల్ ఫిషర్ ప్రతిపాదించిన తాళం కప్ప తాళం చెవి పరికల్పన. ఇమిల్ ఫిషర్ తాళం కప్ప తాళం చెవి పరికల్పన ఇది 1884లో ప్రతిపాదించబడింది. తాళం కప్ప అంటే లాక్, తాళం చెవి అంటే కీ. ఈ నమూనా ప్రకారం ఎంజైమ్ను తాళముతో, అధస్థ పదార్థాన్ని తాళం చెవితో పోల్చడం జరిగింది. ఈ తాళం కప్ప తాళం చెవి పరికల్పన ప్రకారము ఎంజైమ్లో ఉండేటువంటి క్రియాశీల స్థానం యొక్క ఆకారము మారకుండా దృఢంగా ఉంటుంది. ఒక సరి అయిన తాళం చెవి ఏ విధంగా అయితే దానికి సంబంధించినటువంటి తాళాన్ని ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తుందో అదేవిధంగా ఒక అధస్థ పదార్థము దానికి సంబంధించినటువంటి ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం లోపల ఇమిడి అది ఉత్పాదితాలుగా మారుతుంది. మరొక నమూనా డానియల్ ఈ కోస్లాండ్ ప్రతిపాదించిన ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన. డానియల్ ఈ కోస్లాండ్ ప్రతిపాదించిన ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన ఇది 1973 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఈ ఇండ్యూస్డ్ అంటే ప్రేరేపించడము, ఫిట్ అంటే ఎంజైమ్ లోపల గట్టిగా ఇమిడిపోవడం. ఈ ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన ప్రకారము ఎంజైమ్లోని క్రియాశీల ప్రదేశం యొక్క ఆకారం అనేది దృఢంగా ఉండదు, ఫ్లెక్సిబుల్గా అంటే కొద్దిగా మారే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే అధస్థ పదార్థము ఎంజైమ్ను సమీపిస్తుందో అప్పుడు ఆ ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానంలో దాని యొక్క ఆకారంలో కొద్దిగా
మార్పు అనేది వస్తుంది. ఆ అదస్య పదార్థము క్రియాశీల ప్రదేశం లోపల ఇమిడిపోతుంది. ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన వివరించడానికి హ్యాండ్ గ్లోవ్ను మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. హ్యాండ్ గ్లోవ్స్ మన చేతి యొక్క ఆకారాన్ని పోలి ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్గా మన చేతిలాగా ఉండవు. ఎప్పుడైతే హ్యాండ్ గ్లోవ్ను మనము చేతికి ధరిస్తామో అప్పుడు ఆ హ్యాండ్ గ్లోవ్ కొద్దిగా తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి తన యొక్క ఆకారం మారి మన చేతి ఆకారంలోకి అది వచ్చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే అదస్య పదార్థము ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానాన్ని సమీపిస్తుందో అప్పుడు ఆ క్రియాశీల స్థానంలో కొద్దిగా మార్పు వస్తుంది, ఆకారం మారుతుంది. అప్పుడు ఆ అదస్య పదార్థం అనేది ఎంజైమ్ లోపల ఇమిడిపోతుంది. ఇది ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన. దీన్ని ప్రతిపాదించింది డానియల్ ఈ కోస్లాండ్ 1973లో. ఇప్పుడు ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరణ చక్రంలో ఉండేటువంటి వివిధ అంచెలు లేదా దశల గురించి చూద్దాం. ఎంజైము చర్యా విధానంలోని ఉత్ప్రేరణ చక్రంలో 4 దశలు లేదా 4 అంచెలు ఉంటాయి. అవి: 1 అదస్య పదార్థము. అదస్య పదార్థము ఎంజైము క్రియాశీల స్థానం వద్ద బంధితమై దానిలో ఇమిడిపోతుంది. అదస్య పదార్థము ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద బంధితమై అందులో ఇమిడిపోతుంది. ఫలితంగా అదస్య పదార్థము ఎంజైమ్ యొక్క ఆకారంలో మార్పును ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే అదస్య పదార్థము ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద బంధితమవుతుందో, ఎప్పుడైతే ఆ ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానంలో అదస్య పదార్థము ఇమిడిపోతుందో ఏమవుతుంది? ఎంజైమ్ యొక్క ఆకారంలో అదస్య పదార్థం మార్పును ప్రేరేపిస్తుంది. క్రియాశీల స్థానం యొక్క ఆకారము అనేది కొద్దిగా మారుతుంది. ఫలితంగా అదస్య పదార్థము చుట్టూ ఎంజైము ఇంకా గట్టిగా బంధిస్తుంది. అదస్య పదార్థాన్ని ఎంజైము గట్టిగా బంధిస్తుంది. ఇప్పుడు అదస్య పదార్థానికి దగ్గరగా ఉండేటువంటి ఎంజైము క్రియాశీల స్థానము. ఎంజైము క్రియాశీల స్థానము అదస్య పదార్థంలోని బంధాలను విచ్ఛిన్నము చేస్తుంది. కొత్త బంధాలు తయారవుతాయి. ఫలితంగా అదస్య పదార్థము ఉత్పాదితాలుగా మారుతుంది. అదస్య పదార్థం అనేది ఉత్పాదితాలుగా మార్చబడుతుంది. ఇక చివరగా ఉత్పాదితాలు ఎంజైమ్ నుండి విడిపోతాయి. ఎంజైమ్ నుండి ఉత్పాదితాలు ఎంజైమ్ నుండి విడిపోతాయి. ఇక స్వేచ్ఛ ఎంజైము తిరిగి కొత్త అదస్య పదార్థంతో బంధితం అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా ఎంజైమ్ యొక్క ఉత్ప్రేరణ చక్రం అనేది మళ్ళీ కొనసాగుతుంది. ఓకే, ఈ వీడియో లోపల మనము ఎంజైమ్లు ఏ విధంగా రాసాయనిక చర్యలను వేగవంతం చేస్తాయో, తర్వాత ఎంజైమ్ యొక్క చర్య స్వభావము ఏ విధంగా ఉంటుంది అనేది వివరంగా తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.